లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూశారు. ముంబైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత నెల 8వ తేదీన కరోనా బారిన పడ్డ లతా మంగేష్కర్ బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమె వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మృతి చెందారు. భారత సంగీత ప్రపంచంలో గాన కోకిలగా పేరుగాంచారు లతా మంగేష్కర్. కొన్ని సినిమాల్లోనూ కథానాయికగానూ నటించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 1928 సెప్టెంబర్ 29న లతా మంగేష్కర్ జన్మించారు. 1942లో లతా మంగేష్కర్ కళా ప్రయాణం ప్రారంభించారు. 980 సినిమాల్లో పలు భాషల్లో 50,000కు పైగా పాటలు పాడారు. మరాఠీ చిత్రంలో కథానాయిక చెల్లెలుగా అరంగేట్రం చేశారు. 1947లో మజ్బూర్ చిత్రంలో లతా మంగేష్కర్ గాయనిగా ప్రస్థానం మొదలైంది. 1948 నుంచి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించారు. పంతొమ్మిది వందల 1959లో టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతా మంగేష్కర్ వ్యాసం ప్రచురితమైంది. 1999లో భారతరత్న, 1969లో పద్మ విభూషణ్ పురస్కారం పొందారు. 2006లో ది లీజియన్ ఆఫ్ హానర్ అవార్డును ఫ్రాన్స్ అందించింది. 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1999లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, శాంతినికేతన్, విశ్వభారతి, శివాజీ విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లను పొందారు. ఇక 2009లో లతా మంగేష్కర్కు ఏఎన్ఆర్ జాతీయ అవార్డును పొందారు. గాన కోకిల లతా మంగేష్కర్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. లతాజీ లేని లోటు తీర్చలేనిదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. లతాజీ విజయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. లతా మంగేష్కర్ మరణం పట్ల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎన్నో తరాల పాటు ఆమె పాటలు గుర్తుండిపోతాయన్నారు. లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం 2 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. లతా మంగేష్కర్ మృతి పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతాపం ప్రకటించారు. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలను మాటల్లో చెప్పలేమన్నారు. ఆమె మరణం తనకు వ్యక్తిగతంగానూ
నష్టాన్ని చేకూర్చిందని ట్వీట్ చేశారు. భారతరత్న గాన కోకిల లతా మంగేష్కర్జీ మృతి బాధాకరమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు. నిజంగా దిగ్గజ గాయని లతా మంగేష్కర్ ఇక లేరు అనే వార్త ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ప్రతి ఒక్కరు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు ఈ వార్త తెలిసిన వెంటనే. ప్రస్తుతం మనతో పాటు డైరెక్టర్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉన్నారు. కళ్యాణ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నిజంగా మనం చూస్తూ ఉన్నాం, 13 ఏళ్లకే గాయనిగా తన కెరీర్ను ప్రారంభించారు. 7 దశాబ్దాలకు పైగా గాయనిగా అలరించారు. ఇది ఎలా సాధ్యమైందంటారు? నిజంగా లతా మంగేష్కర్ గారి గొప్పతనాన్ని ఏ రకంగా చెప్పాలంటారు? అంటే లతా మంగేష్ గారికి ఎలా సాధ్యమైంది కాదండి, సాధ్యం సుసాధ్యం అన్ని ఆవిడ సొంతం. రియల్గా ఈరోజు అవర్ నైటింగేల్ లతా మంగేష్కర్ గారు చనిపోయారనే వార్త సినిమా ఇండస్ట్రీకి ఒక తీరని లోటు. ఎందుకనంటే సీనియర్, దే ఆర్ ద డెడికేట్స్. ఎందుకంటే మన సినిమా ఇండస్ట్రీకి ఎన్నో 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 మహత్తరమైనటువంటి పాటలను అందించింది ఆవిడ. ఆవిడ చాలా అనారోగ్యంగా చాలా ఇబ్బంది పడుతూ ఫస్ట్ టైం వెళ్ళి రికవర్ అయ్యి వచ్చి మళ్ళీ సడన్ గా ఇదై ఆవిడ లేదు చనిపోయింది అనే వార్త జీర్ణించుకోలేనటువంటిది. ఏది ఏమైనప్పటికీ సావు అనే దాన్ని మనం ఎవరూ ఆపలేం. ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలి. అలాగే ఆ ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీ తరఫున, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ తరఫున మా సానుభూతి తెలియపరుస్తున్నాను మీ ఛానల్ ద్వారా. నిజంగా కళ్యాణ్ గారు, అంటే దేశ విదేశీ భాషల్లో సుమారుగా 50,000 వరకు కూడా పాటలు పాడారంటే అది చిన్న విషయం కాదు. అంటే ఎంత నిబద్ధతతో, ఎంత కమిట్మెంట్తో సింగర్గా ఆమె ఎదిగారు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పచ్చు. నేటి తరం సింగర్స్, ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న సింగర్స్ కావచ్చు, రేపటి తరం ఆమెని స్ఫూర్తి తీసుకుని ఇంకా అనేక మంది ఇప్పటికే తయారయ్యారు. మరింత మంది కూడా రానున్న సింగర్స్గా తయారు కానున్న సింగర్స్ ఏం నేర్చుకోవాలంటారు లతా మంగేష్కర్ గారిని చూసి? ఎటువంటి సిన్సియారిటీ అండి, ఓన్లీ ఆవిడ సిన్సియారిటీని చక్కగా ఫాలో అయ్యగలిగి ఆవిడ చేసినటువంటి సాధనలు. ఎందుకనంటే ఇప్పుడు వరకు పుస్తకాలు ఉన్నాయి ఆవిడ సాధనలు, ఆవిడ ఏమిటి ఎలాగా ఇది చేసింది అనేది ఆవిడ చాలా మందికి సూక్తులు చెప్పడం జరిగింది. వాటిని తెలుసుకొని రాబోయేటటువంటి యువతరం వాటిని అనుసరిస్తే లతా మంగేష్కర్ గారిని రీచ్ అవుతారని మనం ఎవరు అనుకోలేము ఈ రోజుల్లో. అవును, కానీ కనీసం లతా మంగేష్కర్ గారిని గుర్తు చేయగలిగితే వీ ఫీల్ వెరీ హ్యాపీ. అవును, నిజంగా కళ్యాణ్ గారు, అంటే 13 ఏళ్లకే గాయనిగా తన కెరీర్ను ప్రారంభించారు. అతి చిన్న వయసులోనే స్టార్ట్ చేసి ఈరోజు భారతరత్న కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, పద్మవిభూషణ్ కావచ్చు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కావచ్చు, ఇతర అనేక సినీ పురస్కారాలు అనేకం పొందారు. 50,000కు పైగా పాటలు పాడారు. 7 దశాబ్దాలకు పైగా అలరించారు. ఇది ఒక వ్యక్తికి ఎలా సాధ్యమైందంటారు? అంటే సార్, పాత రోజులు వేరు, ఈ రోజులు వేరు. పాత రోజుల్లో డెఫినెట్ గా ఏంటంటే ఆ సాధన, ఆ ఇది, ఆ సిన్సియారిటీ ఉన్నోళ్ళు అడుగడుగు పైకి వెళ్తా వచ్చి ఈ రోజు ఉండే కాంపిటీషన్ లో, ఈ రోజు ఉండే సంగీతంలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఉండే సంగీతం జెన్యూన్ గా చాలా గొప్ప సంగీతం అని చెప్పుకునేది కాదు సినిమా సంగీతం. ఆ రోజుల సంగీతం వేరు, ఆ రోజు పాటలు వేరు. ఈ రోజు కూడా మీరు ఆ పాటలు పాడేయగలరు. లతా మంగేష్కర్ గారు పాడిన పాటలు ఈ రోజు కూడా పాడగలరు. ఈ మధ్య కాలంలో పాడిన వచ్చి సూపర్ హిట్లు అయిన ఏ పాటను కూడా మీరు ఇమీడియట్ గా పాడలేరు.
అంటే మన మనసుల్ని అంత దగ్గరికి తీసుకెళ్లారు వాళ్ళు. అవును. లతా మంగేష్కర్ గారు కావచ్చు, మహమ్మద్ రఫీ గారు కావచ్చు, ఘంటాల్ గారు కావచ్చు, బాలు గారు కావచ్చు, వీళ్ళందరూ అవును. అంటే ఆ సంగీతం విలువ అది. ఈ రోజుల్లో ఇప్పుడుండే సంగీతం విలువ వేరు. అందుకనే ఆవిడ సుసాధ్యం అయింది. డెఫినెట్ గా ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఆవిడ లేదనే వార్త మాత్రం చేదు వార్త. అది మనం జీర్ణించుకోలేనిది. మనందరం ఆత్మస్థైర్యంతో ఆ ఫ్యామిలీకి అండగా ఉండాలనేది ఇండస్ట్రీ తరఫున నా మనవి. నిజంగా కళ్యాణ్ గారు, అంటే భౌతికంగా లతా మంగేష్కర్ గారు ఇప్పుడు లేకుండా ఉండకపోవచ్చు. కాకపోతే తను పాడిన అనేక వేల పాటల రూపంలో కావచ్చు, మన హృదయాల్లో కావచ్చు, ప్రతి ఒక్కరి గుండెల్లో అయితే చిరస్థాయిగా నిలిచిపోతారంటూ కూడా ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. అవి చిరస్థాయి. అవును. మనందరం కూడా ఉన్నాం, అవి మాత్రం ఉంటాయి. అవును. అది నిజంగా ఆమె జీవించిన కాలంలో మనందరం కూడా ఉన్నాము, ఆమెను ఒక రకంగా మనం చూడగలిగాము అనేది కూడా ఒక అదృష్టంగా భావించవచ్చు అంటారా? అంతే, అది మన అదృష్టం, మన జనరేషన్ అదృష్టం. అది రైట్. ధన్యవాదాలు కళ్యాణ్ గారు. గాన కోకిల లతా మంగేష్కర్ ఇక లేరు. అనారోగ్యంతో ముంబైలో కన్నుమూశారు. ఆమె గానానికి ఆబాల గోపాలం పులకించిపోయింది. ఆమె గాత్ర మాధుర్యానికి ఆ కోకిల సైతం మూగబోయింది. ఆమె గానానికి ఉప్పొంగిన పురస్కారాలు సగర్వంగా ఆమె ముంగిట నిలిచాయి. 7 దశాబ్దాలకు పైగా భారత సినీ సంగీతానికి ఆమె చేసిన సేవలకు, చిత్రసీమలోని ఒడిదుడుకులను తట్టుకుని సగర్వంగా నిలిచిన ఆమె ధీరత్వానికి యావత్ భారతము ఆమెను హృదయంలో ప్రతిష్ఠించుకుంది. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిని ఏర్పరచుకున్న గాన కోకిల లతా మంగేష్కర్ ఇక లేరు. ఆమె పాడిన ఒక్కో పాట వింటుంటే మనసు ఆనందంతో ఓలలాడుతుంది. ఆ తీయని స్వరం వింటుంటే మనసు ఎక్కడో హాయిగా తేలుతున్న అనుభూతికి లోనవుతుంది. అందుకే మరి లతా మంగేష్కర్ భారతీయులందరికీ లతాజీ అయ్యారు. ఆ లతాజీ మనందరి మనస్సుల్లో గాన కోకిలగా బందీ అయ్యింది. భారత సినీ గాయనులలో ఆమె తరువాతే ఎవరైనా. ఎందుకంటే ఆ గొంతు పలికింది వేలాది పాటలు. ఆ పాటల గురించి, ఆ గాన మాధుర్యం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. నిజంగా కొద్దిసేపటి క్రితం, అంటే ఉదయం 8:12 లతా మంగేష్కర్ భౌతికంగా మనందరినీ కూడా విడిచి దూరంగా వెళ్ళారు అనే వార్త ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగా భౌతికంగా లతా మంగేష్కర్ మన మధ్య లేకపోయినా పాటల రూపంలో ఆమె చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచి ఉంటారంటూ కూడా ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు సింగర్ అరుణ్ మనకి అందుబాటులో ఉన్నారు. అరుణ్ గారు, నమస్తే అండి. నమస్తే. నిజంగా ఒక విషాదకర వార్త అనే చెప్పాలి. అంటే నిజంగా ప్రతి ఒక్కరు చెప్తున్నట్టుగా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె చిరస్థాయిగా మనందరిలో, మన గుండెల్లో సంగీతం ఉన్నంతకాలం ఆమె ఖచ్చితంగా ఉన్నారు అనేది ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. డెఫినెట్గా అండి. అంటే మొత్తం ఇండియా మొత్తం జీర్ణించుకోలేని విషయం ఇది. 50,000 పాటలు పాడిన సింగర్స్ అతి తక్కువ. బాలు గారు కానివ్వండి, మన లతా మంగేష్కర్ గారు కానివ్వండి, ఆవిడ ఇప్పుడు లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. సో చిన్నప్పటి నుంచి అందరం ఆవిడ పాటలు వింటూనే పెరిగాము. ఇప్పటికీ వింటాం, ఎప్పటికీ వింటాం డెఫినెట్ గా. సో నిజంగా బాధేస్తుంది వార్త వినడానికి. ఆవిడ ఎక్కడున్నా ఆవిడ ఆత్మశాంతి ఇచ్చారని కోరుకుంటున్నాను అంతే.
నిజంగా అరుణ్ గారు అంటే 13 ఇయర్స్ ఏజ్‌లోనే లతా మంగేష్కర్ గారు తన కెరీర్‌ని స్టార్ట్ చేశారు. అంత చిన్న వయసులో స్టార్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అంటే అప్పటికే ఎంత సాధన చేసుంటారు అనేది మనం అందరం ఒకసారి గుర్తించాలి. సుమారుగా 7 దశాబ్దాలకు పైగా అలరించారు. అవునండి. 50,000కు పైగా పాటలు దేశ, విదేశీ భాషల్లో పాడారు. ఇది ఎంతటి అవును. గొప్పగా మనం చూడాలంటారు? ఇది ఎలా సాధ్యమైంది ఒక్క వ్యక్తికి ఇన్ని రకాలుగా? ఆహ్, ఎలా సాధ్యమైందని చెప్పలేను గానండి. అలాంటి అలాంటి మహానుభావులు మళ్ళీ మళ్ళీ పుట్టరండి. హ్మ్. డెఫినెట్‌గా ఆహ్, అలాంటి వాళ్ళు మనం చూడడం చాలా అరుదు. ఇంక రాబోరు గూడా అట్లాంటి వాళ్ళు. సో, డెఫినెట్‌గా చాలా బాధగానే ఉంది ఆ మాట. మీకు ఆవిడ గురించి మాట్లాడాలంటే కూడా బాధేస్తుంది. అవును. ఆహ్, ఆహ్, ఏం మాటలు రావట్లేదండి చెప్పడానికి గూడా. నిజంగా ఆవిడ మీరు చెప్పినట్టు 13 ఏళ్ళకి స్టార్ట్ చేయడము, 50,000 పైగా పాటలు పాడడము, అది మామూలు విషయం కాదండి. ఎవరు చేయలేని పనది. అలాంటి నిజంగా ఆవిడ ఎ ఎ గురించి ఎప్పుడైనా నైటింగేల్ ఆఫ్ ఇండియా అన్నట్టు లతా కూడా. మంగేష్కర్ గారిని కలుసుకునే అవకాశం ఎప్పుడైనా దొరికిందా మీకెప్పుడైనా? చూసానండి. అంటే కలిసి మాట్లాడలేదు గానండి. ఆవిడ చేసిన ప్రోగ్రామ్‌లో మేము కోరస్ పాడడం జరిగింది చిన్నప్పుడు. హ్మ్. మన ఏషియన్ గేమ్స్ వాటిల్లో ఆవిడొచ్చినప్పుడు మేము పాడాము. సో, ఆవిడ సాంగ్స్ నాకు నాకు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే పాట ఒకటుందండి. 'హే మేరే వతన్ కే లోగ్' అని చెప్పేసి మన బోర్డర్‌లో ఉన్న సైనికుల కోసం ఆవిడ పాడిన పాటుంది. హ్మ్. అది ఎప్పటికీ మర్చిపోలేను. నా చిన్నప్పుడు నా కెరియర్ అని చెప్పను నేను. నేను స్కూల్‌లో ఉండంగానే నాకంటూ ఒక గుర్తింపు తెచ్చిన పాటది. నేను మా స్కూల్‌లో పట్టుకెళ్ళి పోలీసులందరి ముందర పాడిచ్చారు ఆ పాట నాతో. సో, హ్మ్. అప్పటినుంచి లతమ్మ అంటే నాకు మామూలుగా ఇష్టం కాదు. హ్మ్. ఆహ్, వెరీ సాడ్ టు హియర్ దిస్ న్యూస్ అంతే. అంటే మొదటిసారిగా మీరు చూసానంటున్నారు. ఎటువంటి అనుభూతిని పొందారు? ఎందుకంటే మీరు ఒక సింగర్‌గా కెరియర్‌లో కొనసాగుతూ ఉన్నారు. ఆమె పాడే విధానానికి సంబంధించి లేదంటే తన పాడే విధానం నుంచి కావచ్చు, ఆమె చేసిన సాధన కావచ్చు, ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మీరు ఎలాంటి అనుభూతిని పొందుతారు? ఎలాంటివి ఇంకా నేర్చుకోవాలి అనుకుంటారు? ఆవిడ దగ్గర నుంచి ఎంత నేర్చుకున్నా తక్కువే అండి. ఆహ్, ఆవిడలో ఫస్ట్ థింగ్ నేర్చుకోవాల్సింది ఆవిడ డెడికేషన్ అండి. అంటే 90 ఇయర్స్ ఏజ్ వరకు కూడా ఆవిడ పాడడం మామూలు విషయం కాదు. ఎవరికీ అవును. సాధ్యం కాని ఫస్ట్ థింగ్ అది. హ్మ్. ఆ ఏజ్ లో కూడా పాడుతూనే ఉన్నారు ఆవిడ. సో, ఆవిడ డెడికేషన్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి ఆవిడ దగ్గర. ఆవిడ సిన్సియారిటీ నేర్చుకోవాలి. అంటే అన్నేళ్ళు ఇండస్ట్రీలో రాజ్యం వెళ్ళడం అనేది చిన్న విషయం కాదండి. హ్మ్. ఎవరికీ చిన్న విషయం కాదండి. అలాంటి మీరు చెప్పినట్టు 70 సంవత్సరాలు దగ్గర దగ్గర 70 సంవత్సరాలు పాడడం 90 అనేది అవును. చాలా చాలా గొప్ప విషయం అండి. సో, చాలా నేర్చుకోవాలి ఆవిడ దగ్గర. ఆవిడ మెలోడీస్ పాడడం గానియండి, ఆవిడ రేంజ్ గానియండి, ఆవిడ హై పిచ్ కానివ్వండి. అలాంటి చాలా చాలా విషయాలు నేర్చుకున్నాము. ఇంకా నేర్చుకుంటూనే ఉంటాం ఆవిడ పాటలు వింటూ వింటూ. హ్మ్. నిజంగా సంగీతాన్ని ప్రేమించే వారు కావచ్చు, ఆహ్, ఆహ్, స సినీ రంగాన్ని ప్రేమించేవారు కావచ్చు, లేదంటే నిజంగా లతా మంగేష్కర్ గారు ఇక లేరు భౌతికంగా మన మధ్య. ఇక రానున్న రోజుల్లో ఆమె నుంచి ఇంక పాటలు మనకు రావు అని తెలుసుకుని ప్రజలు, అభిమానులు, సంగీత ప్రపంచానికి సంబంధించిన అభిమానులు కావచ్చు, సినీ రంగానికి సంబంధించిన అభిమానులు కావచ్చు, తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఒక విధంగా కొంత ఈరోజు ఈ వార్త తెలియగానే ఒక షాక్‌కు గురైన సందర్భం అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలోని కనిపిస్తూ ఉంది. ఇది ఎటువంటి అవునండి. లోటుగా చెప్పాలంటారు సంగీత ప్రపంచానికి, సినీ రంగానికి? ఇది నిజంగా ఆహ్, ఈ ఈ వర్ణించలేనండి దాన్ని. ఇది చాలా పెద్ద లోటనే చెప్పాలి డెఫినెట్‌గా. ఎందుకంటే ఇందాక చెప్తూనే ఉన్నా గదండీ! ఆవిడ లాంటి సింగర్ మళ్ళీ రాబోరు ఎప్పటికి. అవును. ఖచ్చితంగా. ఆవిడకున్న డెడికేషన్ ఆ ఏజ్ వరకు పాడడం అనే విషయం ఈ ఇప్పుడున్న సింగర్స్‌లో ఎంతమందికి కుదురుతుందో తెలీదు గానండి. ఆవిడ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఆవిడ ఆ ఏజ్‌లో కూడా పాడడం మనందరినీ ఇప్పటికీ ఆవిడ ఎప్పటిదాకైతే పాడారో అప్పటిదాకా అందరిని అలరించారు ఆవిడ పాటలతో. ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నారు. ఫ్యూచర్‌లో కూడా అలరిస్తూనే ఉంటారు. సో, చాలా పెద్ద లాస్ అనే చెప్పాలి మన ఇండస్ట్రీకి. ఆల్ నిజంగా. ఓవర్ ఆల్ ఓవర్ ఇండియా అండి. మొత్తం మన తెలుగు ఇండస్ట్రీగా తెలుగు పాటలు పాడారు ఆవిడ. మొత్తం ఆవిడ పాడని భాష అంటూ లేదనుకుంటా నాకు తెలిసి ఇండియా అవును. మొత్తంలో. సో, నిజంగా. నిజంగా చాలా చాలా పెద్ద లాస్ అండి ఇది. ధన్యవాదాలు అరుణ్ గారు. థాంక్స్. మీరు తనతో జరిగిన అంటే మీకు కొంత అవకాశం కలిగింది. కొంత ప్రత్యక్షంగా చూడగలిగారు. కొంత కోరస్ కూడా పాడాము ఆమెతో పాటు అని చెప్తున్నారు. ఆ అనుభూతులను మాతో పంచుకున్నారు. నిజంగా లతా మంగేష్కర్ గారు భౌతికంగా మన మధ్య లేరు అనే బాధ ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నా, నిజంగా ఆమె చిరస్థాయిగా ఎప్పటికీ ఆమె పాడిన పాటల ద్వారా ఎప్పటికీ మనతో పాటే ఉంటారు అనే మాట అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు.
ఆ మహాగాయని గొంతు సవరించుకుంటే కోకిల కూడా మౌనాన్ని ఆశ్రయించి తదేకంగా ఆమె పాటనే వింటుందేమో. అన్నంత తీయగా ఉంటుంది. దశాబ్దాలుగా అలుపెరగని స్వరం ఆమెది. తరాలు మారాయి, అభిరుచులు మారాయి, కానీ లతాజీ గొంతులో తీయదనం మారలేదు. ఆమె పాటల్ని అభిమానించేవారి అభిమానము తరగలేదు. తన గాత్ర మాధుర్యంతో తెలుగు ప్రేక్షకులను సైతం ఓలలాడించిన పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక వ్యక్తి గొప్పతనాన్ని గుర్తించడానికి అవార్డులు అందిస్తారు, కానీ లతాజీని వరించిన అవార్డులన్నీ ఆమెకు సొంతమైనందుకు గర్వించి ఉంటాయి. ఎందుకంటే భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ గాయనిగా ఆమె ప్రస్థానం ఎంతో మహత్తరమైనది. ఆమె సాధించిన విజయాలు ఎంతో ఘనమైనవి. భారతీయ చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేసిన లతాజీకి ఎన్నో అవార్డులు, పురస్కారాలు వరించాయి. భారత ప్రభుత్వం నుండి అన్ని అత్యుత్తమ పురస్కారాలు అందుకున్న అరుదైన గాయకురాలు లతా మంగేష్కర్. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదా ఫాల్కే ఇలా లతాజీ అనేక అరుదైన గౌరవాలు పొందారు. ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి తర్వాత ఇటువంటి ఘనత సాధించిన విశిష్ట వ్యక్తి ఈమె ఒక్కరే కావడం గమనార్హం. 1948 నుంచి 1978 వరకు 30,000 పాటలు పాడిన ఏకైక గాయనిగా లత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో పేరు సంపాదించారు. అలాగే గాన కోకిల అనే బిరుదును సొంతం చేసుకున్నారు.
లతా మంగేష్కర్ను ఎన్నో అవార్డులు, పురస్కారాలు వరించాయి. 1989లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 1999లో పద్మ విభూషణ్, అదే ఏడాది ఎన్టీఆర్ నేషనల్ అవార్డు వరించాయి. ఇక 2001లో అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించింది అప్పటి ప్రభుత్వం. లతాజీ తెలుగులో పాడింది మూడంటే మూడు ముత్యాల్లాంటి పాటలు. తెల్ల చీరకు తకదిమి అనే సాంగ్ మూడోది. మొదటి రెండు పాటలు ఈ తరానికి అసలు తెలిసే అవకాశం ఉండదు. మొదటి పాట 1955వ సంవత్సరంలో సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వంలో సంతానం అనే సినిమాకు నిదురపోరా తమ్ముడా అంటూ పాడారు. ఆ పాట చాలా కాలం టాప్ తెలుగు పాటగా నిలిచింది. ఇప్పటికీ ఆ పాటను వింటే ఆ గాత్రంలోని మాధుర్యానికి మనకి హాయిగా నిద్ర వస్తుంది. ఇక లతాజీ తెలుగులో పాడిన రెండో పాట దొరికితే దొంగలు అనే సినిమాలో శ్రీ వెంకటేశ ఈసా అనే పాట. ఇది ఇప్పటికీ భక్తి పాటల్లో, ముఖ్యంగా వెంకటేశ్వరుని పాటల్లో టాప్లోనే వినిపిస్తుంది. అందుకే ఆ పాట వింటూ భక్తి పారవస్యంలో మునిగి తేలుతారు సంగీత ప్రియులు. రైట్. ఈరోజు ఉదయం 8:12 ప్రముఖ దిగ్గజ గాయని లతా మంగేష్కర్ భౌతికంగా మనందరినీ విడిచిపోయారు. ప్రస్తుతం లతా మంగేష్కర్ భౌతిక గాయాన్ని ఎక్కడుంచారు, ఎక్కడికి తరలించబోతున్నారు, తదుపరి కార్యక్రమాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మా ప్రతినిధి చక్కు అందుబాటులో ఉన్నారు. చక్కు, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? లతా మంగేష్కర్ భౌతిక కాయాన్ని ప్రస్తుతం ఎక్కడ ఉంచారు, ఎక్కడికి తరలించబోతున్నారు, తదుపరి కార్యక్రమాలు ఏ రకంగా ఉండబోతున్నాయి? బలరాం, మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ రోజు మనకి ఏదైతే సంఘటన మనకి విన్నామో ఉదయం నుంచి, సో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం కూడా ఉలిక్కి పడ్డట్టయింది. సో బాలీవుడ్ లో కూడా మొత్తం నిత్యాల ఛాయలు అన్ని ఉన్నాయి. అయితే మనం చూసుకోవచ్చు, అటు క్రికెటర్స్ కావచ్చు, ఇటు పొలిటికల్ లీడర్స్ కావచ్చు, నేషన్ వైడ్ గా ఆమెకి సంతాపం తెలుపుతూ ఉన్నారు. సో లతా మంగేష్కర్ ప్రస్తుతానికైతే ఆమె బాడీ అయితే బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో ఉంది. ఇక్కడికి ఇప్పటికే చాలా మంది ముంబైకి చెందినటువంటి, చైనాకి చెందినటువంటి కొంతమంది నేతలు రావడం జరిగింది. దాంతో పాటు ఇంకా కొంతమంది మినిస్టర్స్ అక్కడికి వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. మరి కాసేపట్లో అక్కడికి
నేషన్ వైడ్ గా అంటే ముంబైలో ఉన్నటువంటి చాలా మంది ఫిల్మ్ స్టార్స్ కావచ్చు, లేకపోతే నేషన్ వైడ్ గా ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఆమె అభిమానులు కావచ్చు, భారీ ఎత్తున అక్కడికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. సో దీనికోసం ఇప్పటికే పోలీస్ వారు కూడా అక్కడ మొత్తం భద్రత మొత్తం ఖచ్చితంగా చేశారు. సో అక్కడ ఎట్లాంటి అవుటర్స్ కి కూడా అలౌ చేయట్లేదు. ప్రస్తుతానికి బ్లీచ్ క్యాండీ హాస్పిటల్ దగ్గర చాలా గట్టి బందోబస్తుని ఏర్పాటు చేశారు. సో మనకి తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడి నుంచి మనకి మరి కాసేపట్లో మేబీ ఈ రోజు సాయంత్రానికి కావచ్చు ఆవిడ భౌతిక గాయాన్ని ముంబైలోని తన నివాసానికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో దాని తర్వాత అంత్యక్రియలు ఎప్పుడు ఉండబోతున్నాయి, ఏ పద్ధతిలో ఉండబోతున్నాయి, ఎలా చేయబోతున్నారు అనే అంశం పైన ఇంకా క్లారిటీ వచ్చేది ఉంది. కుటుంబ సభ్యులు ఇప్పటికీ కూడా వచ్చి ఏమైతే అప్డేట్ ఇవ్వలేదు. సో మరి కాసేపట్లో దీనిపైన ఒక అప్డేట్ అయితే మనకి తప్పనిసరిగా అందుతుందని చెప్పి మనం అందుతున్న సమాచారం. బలరాం చక్కు, నిజంగా లతా మంగేష్కర్ లేని లోటు గురించి ప్రస్తావిస్తూ ప్రముఖులు ఒక్కొక్కరుగా కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉన్నారు. ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ కావచ్చు, ప్రధాని కావచ్చు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు కావచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రముఖ నాయకులు ఒక్కొక్కరిగా ముఖ్యమంత్రులు, ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఒక్కొక్కరిగా ఆమె లేని లోటును ప్రస్తావిస్తూ, ఆమెతో ఉన్న తమ అనుబంధాన్ని ప్రస్తావిస్తూ కూడా ఒక్కొక్కరు సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తూ ఉన్నారు. మరోవైపు కేంద్రం కూడా 2 రోజుల సంతాప దినాలను కూడా ప్రకటించింది. బలరాం మనకి అటు పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అటు నేషన్ వైడ్ గా కావచ్చు, ఇటు లోకల్ లీడర్స్ కావచ్చు, సీఎంలు కావచ్చు, అటు సీఎం నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇప్పటికే సంతాపం అనేది వ్యక్తం చేయడం జరిగింది. అయితే మనం క్లియర్ గా చూసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆమె పాటలు వింటూనే పెరిగారు. ఎందుకంటే ఆమె గానం అలాంటిది, ఆమె మధురం ఏదైతే ఉందో ఆమె గొంతులో అది అలాంటిది. అటు ఒక 40s నుంచి ఆవిడ పాటలు పాడుతూనే ఉన్నారు. ఇది మనం చూసుకోవచ్చు. 2022 వరకు కూడా ఆవిడ అందరినీ కూడా అలరిస్తూనే ఉన్నారు. ముందు కూడా ఆవిడ అలరిస్తూనే ఉంటారు. ఎందుకంటే పాట అనేది ఎప్పుడు కూడా దానికి మరణం అనేది ఉండదు. ఆ మెలోడీ ఏదైతే ఉందో, ఆ గాత్రం ఏదైతే ఉందో, అది బహుశా మనకి ప్రజెంట్ గా మనకి లైవ్ లో లేకపోయినా కూడా ఆ గాత్రం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా అటు ఆడియో క్యాసెట్ల ద్వారా కావచ్చు, సీడీల ద్వారా కావచ్చు, అటు కంప్యూటర్ లో కావచ్చు, ఎప్పుడు కూడా దాన్ని వింటూ ఉండొచ్చు. సో ఎప్పుడు కూడా ఆవిడ తన అభిమానులకి దగ్గరగానే ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎవరైతే అభిమానులు ఉన్నారో, లేకపోతే ఇటు లీడర్స్ ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఆవిడ గానాన్ని ఆస్వాదించిన వారే అని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పట్లో కొన్ని సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ సినిమాలు కేవలం లతా మంగేష్కర్ పాడిన పాటల ద్వారానే హిట్ అయిన దాఖలాలు ఉన్నాయి. అటు ఆవిడ ఎందుకంటే ఆవిడ కాంబినేషన్ ఏవైతే డ్యూయెట్ పాడేటప్పుడు కాంబినేషన్ ఉందో, అటు మొహమ్మద్ రఫీ కావచ్చు, కిషోర్ కుమార్ కావచ్చు, లేకపోతే మెహమూద్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరితో కూడా ఆవిడ తన డ్యూయెట్లు ఏవైతే పాడారో సో అవన్నీ కూడా ఆవిడ పాటలు పంచుకోవడం జరిగింది. ఎస్పీబీ గారితో కూడా పాడడం జరిగింది. ఏఆర్ రెహమాన్ రీసెంట్ సెన్సేషన్ ఎవరైతే ఉన్నారో ఆస్కార్ అవార్డు విన్నర్, ఆయనతో కూడా ఆవిడ కలిసి పాడడం జరిగింది. ఏఆర్ రెహమాన్ రంజే బసంతిలో ఒక పాట ఏదైతే కంపోజ్ చేశారో దానికి నాకు లతా మంగేష్కర్ గారే కావాలి, లతా మంగేష్కర్ ఈ పాట పాడితేనే ఆ పాటకి అందం వస్తుంది, ప్రాణం వస్తుంది అని ఆవిడ పాడలేని పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా ఆమె కోసం వెయిట్ చేసి పాడించడం జరిగింది. అది ఒక మదర్ అండ్ సన్ యొక్క ఏదైతే ఉంటుందో సో అలాంటి ఒక రిలేషన్షిప్ ని ఒక డ్యూయట్ లాగా మలిచి ఒక కొత్త ఎక్స్పెరిమెంటల్ గా రేమన్ ఆ సిచ్యువేషన్ ని, ఆ సాంగ్ సిచ్యువేషన్ ని అలా క్రియేట్ చేయడం జరిగింది. సో ఇలాంటి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఇవన్నీ కూడా ప్రజల్ని ఆకట్టుకున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి ఆకట్టుకున్న ఏదైతే ఉందో సో దీన్ని అంత తొందరగా మనం విడిచి మన మనసుని విడిచిపోయే సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడు కూడా అందరి మనసులో ఉంటారు. ఎప్పుడు కూడా మనకి లోన్లీనెస్ ఫీల్ అయినా కూడా ఆమె పాటలు వింటారు. ఎప్పుడైనా ఆనందం వచ్చినా కూడా ఆమె పాటలు వింటారు. ప్రేమ పాటలు ఉన్నాయి, అటు విరహ గీతాలు ఉన్నాయి. సో అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని గీతాలు కూడా అన్ని ఉన్నాయి. సో ఇట్లాంటి ఒక ఎమోషన్ ని పంచుకున్నారు ప్రతి ఒక్క ఆడియన్స్ తో. సో తప్పకుండా ఈ బాధలోంచి బయటికి రావాలి అంటే మటుకు సంతాపం అంటే వ్యక్తం చేయడమే కాదు, దానికోసం సంతాప దినాలు కూడా మనం ప్రకటించాలి అని చెప్పి 2 days గా మనకి 2 days సంతాప దినాలు ప్రకటించడం జరిగింది. బలరాం నిజంగా చక్కు 13 ఏళ్లకే గాయనిగా తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు, కెరీర్ని ప్రారంభించారు. అంటే అతి చిన్న వయసులోనే తన కెరీర్ని స్టార్ట్ చేయడం, అలాగే గాయనిగా ఆమె 50,000కు పైగా పాటలు పాడారు. ఇప్పటికే 7 దశాబ్దాలకు పైగా అలరించారు. అనేక పురస్కారాలు
భారత రత్న కావచ్చు, పద్మభూషణ్ కావచ్చు, పద్మవిభూషణ్ కావచ్చు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కావచ్చు. ఇలా ఒక్క వ్యక్తికి ఇన్ని ఎలా సాధ్యమైంది అంటే ఏం చెప్పాలి? అసలు గాయనిగా ఆమె ప్రస్థానం ఎలా కొనసాగింది? మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక మనిషికి ఇన్ని ప్రభుత్వం నుంచే ఇన్ని అవార్డులు రావటం, ఒక నేషన్ గర్వించదగ్గ సింగర్ కావటం అనేది అది అసలు మామూలు విషయమే కాదు బలరాం. ఎందుకంటే మనం క్లియర్ గా మనం తెలుసుకోవచ్చు, ఇక్కడ ఒక పద్మ విభూషణ్ కావచ్చు, ఒక పద్మశ్రీ కావచ్చు, సినిమాలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరికి అందించేది కాదు. ఎందుకు ఈ అవార్డుల చరిత్ర చూసుకుంటేనే మనకి క్లియర్ గా తెలుస్తోంది ఆవిడ గాత్రం ఎలాంటిదో, ఆవిడ పాడిన పాటలు ఎలాంటివో. కానీ మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు, ఆమె ఏవైతే చిన్న వయసులోనే స్టార్ట్ అయిందో సింగింగ్ కెరియర్ ఆమెది అంత ఈజీగా అయితే స్టార్ట్ అవ్వలేదు. ఆవిడ క్లాసికల్ ట్రైనింగ్ తీసుకున్నారు, క్లాసికల్ సింగింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ నోట్స్ ఏవైతే ఉంటాయో అవి ఉచ్చరించేటప్పుడు, పలికేటప్పుడు, ఆ గానం చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్ గా ఆవిడ గానం చేస్తారు. ఆవిడ గానం స్టైల్ మనం చూసినట్లుగా అయితే బాహోమే చెలియావు కావచ్చు, లేకపోతే ప్యార్ కియా తో డర్నా క్యా కావచ్చు, ఇలాంటి కొన్ని సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అసలు ఒక సెన్సేషన్ అనే చెప్పుకోవాలి. ఇప్పటికీ కూడా మనం రీసెంట్ గా పూరి జగన్నాథ్ సినిమా ఏదైతే ఉందో వాళ్ళ అబ్బాయితో ఆకాష్ పూరితో తీసిన సినిమా, ఆ సినిమాలో మెయిన్ లైనే కాన్సెప్టే బాహోమే చెలియావు సాంగ్. ఇలాంటి ఒక పాటలు ఏవైతే ఉన్నాయో, సో ఇట్లాంటి పాటలు అనేవి ఎప్పుడు కూడా మనసులో ఉండిపోతాయి. ఎప్పుడు కూడా అవి మనల్ని దగ్గరగా ఉంచుతాయి లతా మంగేష్కర్ గారికి. అయితే ఆమె కెరియర్ ఏదో మనం చూసుకోవాలి. ఒకసారి చిన్నప్పుడే తండ్రి చనిపోయిన తర్వాత ఆమె క్లాసికల్ సింగింగ్ లో ట్రైనింగ్ అయ్యి ఆమె పాడినటువంటి మొదటి పాటే ఆమెకి డిస్కరేజ్మెంట్ ఇచ్చింది. సో ఆ డిస్కరేజ్మెంట్ కూడా ఏంటి అంటే, పాట పాడిన దానికి రెమ్యునేషన్ వచ్చినా కూడా ఆ పాట అనేది థియేటర్ లో సినిమాలో లేకుండా పోయింది. అక్కడ తను చాలా డిస్టర్బ్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎప్పుడైతే మనం వర్క్ చేస్తామో ఆ పని చేసిన తర్వాత అది 10 మందిలో వెళ్తేనే ఆ పనికి ఒక గుర్తింపు లభిస్తుంది. కానీ అప్పటికీ కూడా నిరాశ పడకుండా ఆవిడ మళ్ళీ ఇంకొక పాటకి మళ్ళీ పాడడం జరిగింది. ఆ పాట ఎప్పుడైతే పాడిందో సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ తో ఆ పాట అప్పుడు సెన్సేషన్ అవ్వడంతో ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దాని తర్వాత ఆమెతో పాటు ఆమె చెల్లి ఎవరైతే ఉన్నారో ఆశా భోంస్లే, ఆమెను కూడా తీసుకొచ్చి మ్యూజిక్ ఇండస్ట్రీలోనే ఒక సెన్సేషన్ గా చెప్పుకోవాలి. ఇద్దరు సిస్టర్స్ కూడా ఎవరైతే ఉన్నారో, అటు ఆశా గారు కావచ్చు, ఇటు లత గారు కావచ్చు, ఇద్దరు కూడా గొప్ప సింగర్స్. ఇద్దరిని కూడా ఒక నైట్ యాంగిల్ లాగా మనం చూస్తూ ఉంటాం. తెలుగు సినిమా ఇండస్ట్రీయే కాదు, అటు బాలీవుడ్ కూడా వీళ్ళని అదే దృష్టితో చూస్తూ ఉంటుంది, ఇద్దరు సింగర్స్ ని కూడా. అయితే మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు బలరాం, ఎందుకంటే లతా మంగేష్కర్ అయితే ఉందో ఆమె గొంతు నైట్ యాంగిల్ గొంతు, ఆ నైట్ యాంగిల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు ఆమెని. అయితే మనము ఈ నైట్ యాంగిల్ గొంతు ఏదైతే ఉందో ఇది అంత ఈజీగా ప్రతి ఒక్కరికి వచ్చేది కాదు. దాని వెనుక చాలా కృషి ఉంటుంది, గాడ్ గిఫ్ట్ ఉంటుంది. ఆ దేవుడి యొక్క గిఫ్టే కాకుండా మనం చేసే సాధన పైన కూడా ఇది ఆధారపడి ఉంటుంది బలరాం. ఆ సాధన మనకి చూడొచ్చు. క్లాసికల్ సింగింగ్ లో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది సింగర్స్, ఎంతో మంది తెలుగులో కావచ్చు, తమిళ్లో కావచ్చు, మలయాళం కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, ప్రతి ఒక్క లాంగ్వేజ్ లో ఆమెను చూసి చాలా మంది కూడా ఇన్స్పైర్ అయ్యారు. మనకి ఒక సాంగ్ ఏదైతే ఉందో అది ఇండియన్ ఆర్మీనే ఉత్తేజపరిచిన సాంగ్. స్టేజ్ మీద ఎప్పుడైతే లతా మంగేష్కర్ గారు ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చారో ఆ సాంగ్ గురించి, అప్పుడైతే మొత్తం యావత్తు భారతదేశమే ఉలిక్కిపడి లేచింది, నిల్చొని సెల్యూట్ చేసింది ఆ పాటకి. సో అట్లాంటి 1-2 కాదు, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆమె పాడిన పాటలకి. తప్పకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఆమె ఏదైతే ట్రైనింగ్ ఉందో ఆ ట్రైనింగ్ అనేది చాలా కష్టపడి చేశారు, చాలా ఆశతో చేశారు. అయితే మనకి అనుకున్నటువంటి రిజల్ట్ రాకపోయినా, మొదటి పాట నిరాశపరిచినా కూడా మనకి మళ్ళీ ఆ ట్రైనింగ్ కొనసాగిస్తూనే ఉన్నారు. మొత్తానికైతే ఈ దిగ్విజయంగా ట్రైనింగ్ పూర్తి చేసుకొని పాటలు పాడి శ్రోతలందరినీ కూడా అలరించి వాళ్ళ మనసుని దోచుతారని చెప్పుకోవాలి బలరాం. రైట్, థ్యాంక్ యూ చక్కు.
कहती हो जी कि आपकी माँ गुजराती थी जी और मैं जब भी आपके पास आया जी आपने मुझे हमेशा कुछ न कुछ गुजराती खिलाया। जी। आप क्या से भारत का चित्र बदल रहा है और वो वही मुझे बहुत खुशी होती है, बहुत अच्छा लगता है। बस दीदी आपके आशीर्वाद बने रहे, पूरे देश पर आपके आशीर्वाद बने रहे और हम जैसे लोग कुछ न कुछ अच्छा करते रहे। मुझे आपने हमेशा प्रेरणा दी है, आपकी चिट्ठी भी मुझे मिलती रहती है और आपकी कुछ न कुछ भेंट सौगात भी मुझे मिलती रहती है। तो ये एक अपनापन जो एक पारिवारिक नाता है उसका एक विशेष आनंद मुझे होता है। जी नहीं, मैं आपको बहुत तकलीफ नहीं देना चाहती हूँ, क्योंकि मैं देख रही हूँ, जानती हूँ कि आप कितने बिजी होते हैं और आपको कितना काम होता है, क्या क्या सोचना पड़ता है। जब आप जाके अपनी माताजी को पाँव छू के आए, देखा, तो मैंने भी किसी को भेजा था उनके पास और उनका आशीर्वाद लिया। हाँ, मेरी माँ को याद था और वो मुझे बता रही थी। जी, हाँ, और टेलीफोन पे उन्होंने मुझे आशीर्वाद दिया, तो मुझे बहुत अच्छा लगा। हमारी माँ बहुत प्रसन्न थी आपके इस प्यार के जी कारण जी जी और मैं आपका बहुत आभारी हूँ कि आप हमेशा मेरी चिंता करती हैं। और फिर एक बार मैं आपको जन्मदिन की बहुत बहुत शुभकामनाएं देता हूँ। जी इस बार मुंबई आया तो मन करता था कि रूबरू आ जाऊं, जी जी लेकिन जरूर। समय की इतनी व्यस्तता थी कि मैं आ नहीं पाया। जी लेकिन मैं बहुत ही जल्द आऊंगा जी और घर आकर के कुछ गुजराती चीजें आपके हाथ से खाऊंगा। जी जरूर जरूर जरूर, ये तो मेरा सौभाग्य होगा। जी, प्रणाम दीदी, प्रणाम, बहुत प्रणाम, शुभकामनाएं आपको। बहुत बहुत प्रणाम। प्रणाम जी।